ప్రజలారా, రాజశేఖర రెడ్డి గారు ప్రజలని మభ్యపెట్టి కళ్ళబొల్లి కబులు చెప్పి ఏదో విధంగా అధికారం రావడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎంత అవినీతికి పాల్పడింది అంటే ఈ రోజున వైఎస్ఆర్పీ పార్టీ చెబుతుండే అత్యద్భుతమైన పరిపాలన, మా తండ్రి గారి పరిపాలన అని చెప్తున్నారు. చూసారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు రాజశేఖర రెడ్డి పరిపాలన ఏ విధంగా దోపిడీ జరిగింది, ఎంత అవినీతి జరిగిందో మీకు నేను లెక్కలతో సహా సోదాహరణంగా వివరించదలుచుకున్నాను. ప్రజలారా, రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఒక్క సెజ్జుని ఉదాహరణగా చెప్పుకుంటే సరిపోతుంది. భారత ప్రభుత్వం మొత్తం అనుమతించిన సెజ్జులు దేశంలో 585. మన రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి 5.5 సంవత్సరాల పరిపాలన కాలంలో అనుమతించిన సెజ్జులు 115. ఈ సెజ్జుల కోసమని మన రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకి, దోపిడీదారులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ తాబేదారులకి దోచిపెట్టింది 88,472 ఎకరాలు. ప్రజలారా, ఇది కాకుండా ఓడరేవుల అభివృద్ధిని, ధర్మల్ ప్రాజెక్టుల డెవలప్మెంట్ కోసమని, ఇనుప గజాల తవ్వకం కోసమని, బొగ్గు గనుల తవ్వకాల కోసమని మొత్తం 4 లక్షల ఎకరాలు బడా పారిశ్రామికవేత్తలకి దోచిపెట్టడం జరిగింది. ఇంతేకాకుండా ఆ పారిశ్రామికవేత్తలు ఏదో ఊడబొడిచి పెట్టబోతున్నారు. రాష్ట్రానికి విపరీతమైన పారిశ్రామిక అభివృద్ధి చేయబోతున్నాయి, లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, నిరుపేదల బతుకులన్నీ అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అక్షరాల వాళ్ళకి ఇచ్చిన రాయితీ వాళ్ళకి దోచిపెట్టింది 1,75,487 కోట్ల రూపాయలు. ప్రజలారా, ఎంత అవినీతి అంటే ప్రజలారా, చిన్న ఉదాహరణ చెప్తాను ప్రజలారా. ఒక వాన్పిక్ అనే భూమి కేటాయింపు 28,000 ఎకరాలు కేటాయించడం జరిగింది. అసలు సెజ్జు కోసం 28,000 ఎకరాలు ఏంది ప్రజలారా? ఒక గ్రామం అంటే భూమి ఎంత ఉంటుందో తెలుసా ప్రజలారా? వ్యవసాయ భూమి పెద్ద గ్రామం అయితే 3,000 ఎకరాలు ఉంటుంది, చిన్న గ్రామం అయితే 1,000 ఎకరాలు ఉంటుంది. అంటే యావరేజ్ మీద 2,000 ఎకరాలు ఉంటుంది ఒక గ్రామం అంటే వ్యవసాయ భూమి. అలాంటిది ఒక పారిశ్రామికవేత్తకి సెజ్జు రూపంలో 28,000 ఎకరాల భూమి కేటాయించడం జరిగిందంటే ఒక రకం చెప్పాలంటే 14 ఊళ్ళు రాసి ఇచ్చేసినట్టే. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక పారిశ్రామికవేత్తకి 14 ఊళ్ళు రాసివ్వటం అంటే దీని వెనక ఎంత పెద్ద అవినీతి ఉందో ఒక్కసారి ఊహించడం. ఈ విధంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ రోజుల్లో పేద ప్రజల దగ్గర నుంచి, బలహీన వర్గాల దగ్గర నుంచి, బడుగు వర్గాల దగ్గర నుంచి లక్షలాది ఎకరాల సజ్జల రూపంలో తీసుకెళ్లి పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది బలహీన వర్గాలు, సన్నకారు రైతులు కొంతమంది పొలాలు కూలిపోయి ఈరోజు కూలి పని చేసుకునే పరిస్థితి దిగజార్చింది నీ ప్రభుత్వం కాదా? ఇంకొక మాట ప్రజలారా, ఎంత తీవ్ర స్థాయి అవినీతి జరిగిందంటే దాని పర్యవసానమే రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేదు ప్రజలారా. 12 మంది ఐఏఎస్ల మీద అవినీతి కేసులు ఇరుక్కొని చల్లపల్లి జైల్లో కూర్చోవడం జరిగింది. 6 మంత్రులు కళింకిత మంత్రులని సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ప్రజలారా, నేను ఒక్క విషయం చెప్తాను వింటారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మోహం పెట్టుకుని ప్రజల ముందుకు వచ్చాడు? ఇవాళ మీరు కనుక అతను గెలిపించుకుంటే అతను ఏం చేయగలరు? మీకు అభివృద్ధి కోర్టుల చుట్టూ తిరుగుతాడా? అతను రాష్ట్ర సరిహద్దులు దాటిపోవాలంటేనే సిబిఐ కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదు, ఒక పెద్ద ప్రాజెక్టు మీకు తెచ్చుకోవాలనుకున్నాం, రేపు పొద్దున సీమాంధ్రకి సరైన రాజధాని లేదు, సరే పెట్టుబడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఈయన ఏదైనా విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు అనుమతి తీసుకోవాలి. అసలు ఇంకొక చిన్న విషయం చెబుతాను. రేపు కనుక మీరు పొరపాటు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే రాష్ట్రంలో నిజాయితీ గల ఒక్క ఐఏఎస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్లో ఉండడు. మొత్తం వీళ్ళంతా సెంట్రల్ సర్వీస్ ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రజలారా, 12 మంది ఐఏఎస్ల మీద అవినీతి కేసులు ఇరుక్కొని చల్లపల్లి జైల్లో కూర్చోవటం జరిగినటువంటిది ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రభుత్వమే. ఇంత నిర్లజ్జ, నిస్సిగ్గుగా అవినీతి పాల్పడిన ప్రభుత్వాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు ప్రజలారా. ఇంకొక చిన్న విషయం, అసలు ఈసారి కనుక మీరు పొరపాటు రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారి అధికారం తెచ్చుకుంటే ఐఏఎస్లంతా ఏదైనా సరే ఒక జీవో పాస్ చేయాలంటే కార్బన్ పేపర్ తీసుకొని వస్తారు ప్రజలారా. ఎందుకంటే ఎవడు ఏ టైంలో ఏ జీవో ఇష్యూ చేస్తే ఎవడు జైల్లో కూర్చుంటాడో తెలియదు. కాబట్టి ప్రతి ఐఏఎస్ కూడా కార్బన్ పేపర్ తెచ్చుకొని డూప్లికేట్ కాపీ తయారు చేసుకోవాల్సిన పరిస్థితికి రాష్ట్రం దిగజారుతుంది ప్రజలారా. ఐఏఎస్లు ఫ్రీగా పనిచేయగలరా? అధికారులు ఫ్రీగా పనిచేయగలరా? అసలు రాష్ట్రం ఎట్టిపోతుంది ప్రజలారా? 1,75,000 కోట్ల రూపాయలు సెజ్జుల రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దోపిడీ చేసిందంటే ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. సెజ్జుల రూపంలో రాజశేఖర రెడ్డి గారు పాల్పడిన అవినీతి ఏ స్థాయిదంటే ఆఫ్రికా దేశాల్లో 40 సంవత్సరాల పాటు నియంతలు పరిపాలించడం జరిగింది. అలాంటి నియంతలను మించి 40 సంవత్సరాల నియంతల పరిపాలనను మించి రాజశేఖర రెడ్డి గారు 5.5 సంవత్సరాల కాలంలో అవినీతి పాల్పడటం జరిగింది.
మేము రాజ్యం తెస్తాం రాజ్యం తెస్తాం అంటారు. అంటే అలాంటి అవినీతి ప్రభుత్వం తేవటం కోసమా మేము ఈ కోట్లు వేయాలా? ఈ దోపిడీలో మీ పాలెంత, ఆ పారిశ్రామికులు ఎంత? ఇక్కడ దోపిడీ కాదు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం చేసిన దోపిడీ చేస్తే మీరు బిత్తరపోతారు ప్రజలారా. ఒక 2G స్కామ్ కుంభకోణంలోనే 1,68,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. అంతకుముందు మనం కుంభకోణాలంటే 500 కోట్లను 200 కోట్లు వినేవాళ్ళం. అసలు ఇదేంటో అర్థం కాదు ప్రజలారా. ఈ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన ఒక 2G స్కామ్లోనే 1,68,000 కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టడం జరిగింది. ఒక బొగ్గు స్కామ్లోనే 1,75,000 కోట్ల రూపాయల ప్రజాసొమ్ము కొల్లగొట్టడం జరిగింది. ఇది కాక కామన్వెల్త్లని ఎక్కడ పడితే అక్కడ దొరికిందంతా దోచుకొని తెగదివేశారు ప్రజలారా. ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే అవినీతి పుట్టిల్లు కేంద్ర ప్రభుత్వం యూపీఏ పరిపాలన అయితే, మెట్టినిల్లు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర పరిపాలన 10 సంవత్సరాల రాష్ట్ర పరిపాలన ప్రజలారా. వీళ్ళలా మనం మళ్ళా రెండోసారి గెలిపించుకోవాల్సింది. ఈసారి ప్రజలారా రాష్ట్రంలో మీరు ఏమీ మిగలదు. భూములే కాదు, బొగ్గే కాదు, గనులే కాదు, ఇనుప కంజాలే కాదు, అసలు ఏమీ లేకుండా మొత్తం ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక దోచిపెట్టడం జరిగింది. ఈసారి కనుక వీళ్ళ అధికారంలోకి వస్తే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అమ్మి విదేశాలకి దారాదత్తం చేయడానికి కూడా వీళ్ళు వెనకాడని ఖచ్చితంగా చెప్తున్నాం ప్రజలారా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాలు అయింది. ఈ 67 సంవత్సరాలు రమారమి 57 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. గత 10 సంవత్సరాలుగా యూపీఏనే అధికారంలో ఉంది. ఇక్కడ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. దేశ జనాభా 121 కోట్ల మంది. ఈ రోజున 121 కోట్ల మందిలో 35 కోట్ల మంది ప్రజల ఆదాయం రోజుకి 45 రూపాయలని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను ప్రజలారా. ఎప్పుడో 1960స్లో మహానోబిస్ కమిటీ చెప్పింది, ద టాప్ ఆఫ్ ది 10% ఆఫ్ ది పాపులేషన్ యాజ్ మచ్ యాజ్ రిసీవ్డ్ 80% ఆఫ్ ది ఇన్కమ్ అని. ప్రజలారా, మొన్న రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చూస్తే నా కళ్ళు తిరిగినాయి. భారతదేశంలో ఈ 67 సంవత్సరాల స్వతంత్ర పరిపాలనలో మనం ఏం సాధించామో తెలుసా ప్రజలారా? ద టాప్ ఆఫ్ ది 1% ఆఫ్ ది పాపులేషన్ యాజ్ మచ్ యాజ్ రిసీవింగ్ 90% ఆఫ్ ది ఇన్కమ్. ఎంత దారుణం, ఎంత సిగ్గుచే. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38 అండ్ 39 అండ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనం స్పష్టంగా చెప్పుకున్నాం, ఇది శ్రేయోరాజ్యం అని, సమాజం నిర్మించుకోవటం మన జీవని స్పష్టంగా చెప్పుకోవటం జరిగింది. సంపదని దేశ ప్రజలందరికీ సమానంగా పంచుకోవాలని చెప్పటం జరిగింది. భారత ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? సంపదను సృష్టించడమే కాదు, ఈ సంపదను ప్రజలందరికీ సమానంగా పంచిపెట్టడం. కానీ వాస్తవంలో జరిగింది ఏంటి? ఈ 67 సంవత్సరాల ప్రభుత్వాల పరిపాలనలో ఇందాక నేను చెప్పిన విషయాలు వింటే మీరే ఆశ్చర్యపోతున్నారా ప్రజలారా? నిజాయితీగా ఆలోచించి ఓటేయండి ప్రజలారా. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మీ బిడ్డల కోసం, మీ బాగు కోసం, మీ సంక్షేమం కోసం, మీ ఆత్మగౌరవం కోసం ఓటు వేయండి ప్రజలారా. ఓటేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఓటు వేయండి తెలుగుదేశం పార్టీకి మాత్రమే. మిట్లు మీ ఏఎస్ చక్రవర్తి, గణపవరం, నారాయణ మండలం, గుంటూరు జిల్లా.